ఆ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం అందులో పనిచేసే కార్మికులను పొట్టన పెట్టుకుంది. ఫార్మా పరిశ్రమలోని రియాక్టర్ బ్లాస్ట్ కావడంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో ఒకరు కాదు ఇద్దరు కాదు 8 మంది కార్మికులు ప్రాణాలు విడిచారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో కొంతమంది చావు బ్రతుకుల మధ్య విలవిల్లాడుతున్నారు. మరి ఆ విషాద ఘటన గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. పటాన్చెరు నియోజకవర్గంలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో గల సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. 10 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులో తీసుకొచ్చారు. పటాన్చెరు పారిశ్రామిక వాడ పాషమైలారం ఈ పారిశ్రామిక వాడలో సిగాచి ఫార్మా అనే కెమికల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఇది 9:28 నుంచి 9:35 మధ్యలో జరిగిందండి. ఇమీడియట్గా 10 మినిట్స్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి, ఏసీపీ ఆఫీస్కి చెప్పడం జరిగింది. స్ఫోటనం జరిగినప్పుడు ఆల్మోస్ట్ పాషమైలారం ఎంటర్ ఒక 5-6 కిలోమీటర్స్ వరకు ఈ వైబ్రేషన్ కంగారు పడ్డారు అందరూ. సో దానికి చాలామంది పక్క నుంచి పారిపోయారు. సో మాకు ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌసింగ్ పక్కన ఒక 10 మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. అదంతా కూడా ఇమీడియట్గా అదంతా ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ క్లియర్ పిక్చర్ వస్తున్నారు. ఏదైనా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు దాని కెమికల్ దానికి సంబంధించిన ఎక్స్పర్ట్లే దీని మీద స్పష్టమైన క్లారిటీ ఇవ్వగలరు. మా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఫర్దర్గా ఎవరు ఆ ఏరియాకి వెళ్ళకోకుండా కార్డనింగ్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే మరణించగా 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మొత్తం 26 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. అయితే పటాన్చెరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ఘటనాస్థలానికి వెళ్లారు. యాజమాన్యం నిర్లక్ష్యం, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు తూతు మంత్రంగా చేపట్టే తనిఖీల వల్లే సిగాచి పరిశ్రమ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు మహిపాల్ రెడ్డి. గత 30 సంవత్సరాలుగా పరిశ్రమ నడిపిస్తున్న సిగాచి యాజమాన్యం కార్మికుల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో కార్మికులు మరణించారన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన పరిశ్రమల తనిఖీల విభాగం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల భద్రతను గాలి కొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఫైర్ యాక్సిడెంట్లో చాలామంది హాస్పిటల్లో పడ్డారు. కొంతమంది చనిపోయారని తెలుస్తూ ఉంది. లెక్కలు తేల్చుకోలేదు. ఇంకా ఒక్కరే చనిపోయారని చెప్తా ఉన్నారు. ఇంకా బిల్డింగ్ కింద ఎంతమంది తెలియదు. దీన్ని పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కలెక్టర్ గారు జరిగింది, ఎస్పీ గారు రావడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా వీళ్ళు కంపెనీ నడుపుతూ ఉన్నారు 30 సంవత్సరాల సార్. ఎక్కడెక్కడ పైపులో తుప్పుపట్టింది, ఎక్కడెక్కడ ఏమాత్రం సేఫ్టీ లేదు. వర్కర్ వారి ప్రాణాలతో చిలగాటమాడి కంపెనీ నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన వారు కానీ, బర్నింగ్లో కాలిన వారు కానీ వారికి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలకు జాబులు ఇవ్వాలి. చనిపోయిన వారికి ₹1 కోటి దాటకుండా విశాఖపట్నంలో మన ₹1 కోటి కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ₹1 కోటి కంపెన్సేషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీళ్ళు కంపెనీ నడపలేరు. భద్రత ప్రమాణాలు పాటించకుండా పరిశ్రమ నడిపిస్తున్న యాజమాన్యం కార్మికుల పాలిట యమపాసంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ నియమించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఘటనకు కారకులైన యాజమాన్యం, నిర్లక్ష్యం వహించిన పరిశ్రమ విభాగం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కానీ, లేబర్ డిపార్ట్మెంట్ వారు కానీ, సేఫ్టీ ప్రికాషన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఆ కంపెనీ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన దుర్ఘటన ఈరోజు దీని గురించి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ₹1 కోటి కంపెన్సేషన్ చనిపోయిన వారికి, దెబ్బలు తగిలిన వారికి పూర్తిగా ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ కుటుంబాలకు జాబ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.